దేవా అడుగేస్తే అనుసరించే వాళ్ళు కోటి మంది ఉన్నారు. అడిగితే కాని అన్నం పెట్టని వాళ్ళు వెనక ఎవరున్నారు? మాట కాదు కదా, మనసులో అనుకోవడానికి కూడా అర్హత లేని దాంతో ముడిపెట్టడం ఏంటి? ఐశ్వర్య, ఆలోచన కాదు, అడగటం కూడా అసహ్యంగా ఉంది. ఘట్టమనేని వంశ గౌరవ మర్యాదలకు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగే పని చేసిందని వింటే పని మనిషిని చూడను, సాటి మనిషిని కూడా చూడను, చంపేస్తా! పాతికేళ్లగా చేస్తూ వస్తున్న మౌనవ్రతానికి భంగం కలిగించావు కదే పాపిష్టిదానా! చీపురు గంగా భవాని, రుద్రపాటి చంద్రముఖి ఒకరు ఈ ఇంటి చిన్న కోడలు, ఇంకొకరు కాబోయే పెద్ద కోడలు. ప్రపంచమంతా పడిగాపులు కాసిన ఘట్టమనేని దేవేంద్రని చేసుకోబోయే అదృష్టాన్ని దక్కించుకున్న దానివి. వంట మనిషి ముందు తిరిగి మాట అన్నా, మందలించినా, కొట్టినా నీ పరువు కాదు, నా ప్రతిష్టకి భంగం కలుగుతుంది. పార్వతి విషయంలో, ఘట్టమనేని ఇంటి పనివాళ్ల విషయంలో పొరబడ్డా, తడబడ్డా అదృష్టాలు, తలరాతలు మారిపోతాయి. జాగ్రత్త! గని పార్వతిని తీసుకెళ్ళు. అట్టాకే అమ్మగారు. రాక్క ఎందుకంటే అది దేవాని ప్రేమిస్తుందని చెప్పకుండా ఊరికే ఉన్నారు. అఖిలక్క ఆవేశంలో ఎన్ని మెగావాట్ల పౌరుందో చూసావు కదా. వారం ఓపిక పడితే అఫీషియల్ గా ఈ ఇంటి పెద్ద కొడలిగా అడుగు పెడతావు. ఈలోపు అది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గడప మీద దాన్ని పడేసి పేగులు బయటికి తీస్తుంది అఖిలక్క. దేవా నీకు, చావు దానికి. దేవాని మనసులో పెట్టుకున్న దాన్ని బతకనివ్వను, సజీవ సమాధి చేసేస్తా. ఆ దెయ్యాలన్నీ దెబ్బలు కొట్టినా ఓర్చుకున్నావు, కాపడం పెడితే ఓర్చుకోలేవా? సెయిట సాపు.
నొప్పిగా ఉన్నదిరా గని. గొడ్డును కొట్టినట్టు కొట్టినారు. వాళ్ళు మనుషులు కాదే, రాక్షసులు. వాళ్ళ కాళ్ళు చేతులు చచ్చిపడిపోను. వాళ్ళకి మాట రాకుండా పక్షవాతం రావాలా. వాళ్ళ చేతులు ఇరిగిపోను. వాళ్ళకు పచ్చకామెలు రాను. రే తప్పు రాగని అట్ట అనరాదు. నువ్వు నోరు మీద చెప్తున్నా. సచ్చేలా కొట్టినారు. ఇంకా వాళ్ళ మీద జాలెందుకే నీకు? వాళ్ళ జిమ్మడిపోను, నాశనం అయిపోతారక్క. చూస్తా ఉండు. నా ఉసురు ఊరికే పోదక్క. రోజు ఆంజనేయ స్వామి దండకం చదివేటోడిని. నాలుక మీద మచ్చకూడుంది. అన్నది జరగకపోతే నా పేరు మేగోటి గణేషే కాదక్క. నీకు దండం పెడతా ఊకోరా. అలా సెవెలు పడ్డాయంటే సంపేస్తారు. ఇప్పుడే సగం చంపినారు. మిగిలిన ప్రాణం తీనికొత్తారా? మాటి మాటి కొట్టడం తమాషాగుందేటి. చూడు ఎట్టో పెట్టి కొట్టారో. వాళ్ళకంటే సిన్నోళ్ళం, లేనోళ్ళం. అయ్య కోసం ఊరుకుంటుంటే అదే మన ఊరైతే వాళ్ళ శవాలు లేసేయి. పెద్దబాబు గారే నాకు ప్రాణం అన్న సంగతి అలా తెలిస్తే కొట్టక ముద్దెట్టుకుంటారేటి. అంటే పెద్దబాబు గారిని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం భవానమ్మ గారికి, చంద్రముఖమ్మ గారికి తెలిసిపోయినాదా? నా గుండెల్లో ఆ దేవుడున్నాడని అలా కోపాన్ని నా ఒంటి మీద సూయించినారు. ఇందులో అలా తప్పేం లేదులేరా. 5 దినాల్లో పెళ్లి చేసుకోబోయే పెద్దబాబు గారిని ఆరాధిస్తున్నానంటే ఎవరైనా తోలు తీస్తారు. పెళ్లిదేముందే, పైసలుంటే చేస్తారు. కాని ప్రేమించడానికి మనసే ఉండాలి. అది నీకాడుందే. పార్వతి, అయ్యో కూర్చో కూర్చో. అమ్మాయి గారు మీరు ఏంటి గాని ప్రేమ మనసు అని చాలా సీరియస్గా చెప్తున్నాడు. ఏమైంది పార్వతి? ఎవరి గురించి? అది ఏం లేదమ్మాయి గారు. ఆడు ఏదో మాట్లాడుతుంటాడు. ఓకే అండి. లేదు, ఏదో దాస్తున్నారు. చెప్పండి, ఏమైంది? మిమ్మల్ని ఏమైంది చెప్పండి. చెప్పు పార్వతి. గాని నువ్వు చెప్పు. అది పార్వతి ఏంటి చెప్పు. మాట దాస్తే రహస్యమవుతుంది. ప్రేమ దాస్తే మెల్లగా అది సమాధవుతుంది పార్వతి. ఈ దెబ్బకు వెన్నపూస రాస్తాం. 2 రోజుల్లో తగ్గిపోతుంది. గుండెకు దెబ్బ తగిలితే బ్రహ్మ రాత రాసినా ఆ గాయం మానదు.
సిన్నమ్మ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కలవరపడుతున్న నీ కళ్ళు, కంగారు పడుతున్న నీ ఒళ్ళు సమాధానం దాటేయాలని చూస్తున్నాయి. అంటే అమ్మాయి గారు అది పార్వతి, మహి నన్ను చీకొట్టినా తూ అని నా మొహం మీద ఉమ్మేసినా నాకు నువ్వే కావాలని ఎందుకు వెంటపడుతున్నాను? మనసులో వాడంటే పిచ్చి ప్రేముంది కాబట్టి. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేదాకా అతనే కావాలనిపిస్తుంది. ఆ బాధ నీ ఒంటి మీదున్న దెబ్బల్లో కాదు, నీ కళ్ళల్లో ఉన్న కన్నీటి పొర చెప్తుంది. ఎవరినో నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నావని, ప్రాణంగా ప్రేమిస్తున్నావని, ప్రాణంగా ప్రేమిస్తున్నావని, ప్రాణంగా ప్రేమిస్తున్నావని. నిజం చెప్పు, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదూ? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరి కోసం ఇన్ని దెబ్బలు తింటున్నావు? ఎందుకోసం ఇంకా ఇంకా భరిస్తున్నావు పార్వతి? అది లేదమ్మా గారు, మీరట్ట పదే పదే అడుగుతా ఉంటే నాకుండే దడగా ఉన్నది. నన్నెవరినైనా ఆరాధించినా నా బోటి దాన్ని ఎవరు ప్రేమిస్తారమ్మా? ఆడి మాటలేం పట్టించుకోకండి, ఓకేండి అమ్మాయి గారు? ఒగ్గేయండని నువ్వంటున్నావు, ఒట్టేయమని నేనంటే ఏమంటావు పార్వతి? ఒట్టేసి మాట మారితే నన్ను మనిషిని కాదమ్మాయి గారు, మీ కాడ నిజమే చెప్తున్నాను. పెదబాబు గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని శివ పార్వతుల్ని కోరుతా కార్తీక దీపాన్ని నీళ్ళలో వదిలినాను. అది ఇటం లేకనే కొట్టినారు. నా మనసులో పెదబాబు గారు బాగుండాలన్న కోరిక తప్పించి ఇంకోటి లేదమ్మాయి గారు. ఉన్నా నాతోనే చెప్పుకో పార్వతి, ఒక అక్కలా చెప్తున్నాను. ఎలాగో నా పెళ్లి వారంలో అయిపోతుంది. ఆ తర్వాత నా చెల్లెలి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది కదా. నా కష్టం మీ కష్టం అంటున్నారు, నా ఇష్టం మీకు ఇష్టంగా ఉంటుందంటున్నారు. మీలాంటి మంచోళ్ళుండి బట్టే అమ్మాయి గారు మంచితనం ఇంకా బతుకున్నది. చూసారా, మీరు ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే నొప్పులే మర్చిపోయినాను. ఈ నొప్పులే కాదు పార్వతి, నీ గత జీవితాన్ని కూడా మర్చిపో. నా చెల్లెలు పార్వతి అంటే ఎలా ఉండాలి? నాట్ ఓన్లీ అ కుక్, ద గ్రేట్ ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్.
సరే గాని అమ్మాయి గారు, మీ చిన్నక్క నిన్ను బాగా చదువుకోమంటుంది. కానీ మీ పెద్దక్క అంటే నేను నిన్ను బాగా చదివిస్తానంటున్నాను. అమ్మా 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 అమ్మగారు, అఖిల అమ్మా అమ్మా అమ్మ ఏంటమ్మా ఇది? అక్క, నీ బిడ్డల్ని నా బిడ్డలు అనుకుంటాను. పార్వతి తెలియక అలా చేసుండొచ్చు. విషయం తెలుసుకోవాలని మేము అలా కొట్టుండొచ్చు. ఏది ఏమైనా ఈ ఇంటికి చెడ్డ పేరు రాకూడదన్న తాపత్రయమే తప్ప ఎవరి మీద మాకు ద్వేషం లేదక్కా. అవునత్తయ్య, పొరపాటు జరిగితే మీరు మమ్మల్ని దండించాల్సింది పోయి మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు ఎందుకు? ఐదు నిమిషాలు అరచేయి కాలితే పడే మచ్చ 10 రోజుల్లో పోతుంది. 5 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మాయని మచ్చపడితే ఘట్టమనేని అఖిలాండేశ్వరి ప్రాణమే పోతుంది. అమ్మగారు, అమ్మగారు, మీకు మొక్కుతా ఏడుకుంటున్నాను. మీ గుండె కాలే పనులు నన్ను చేశానని పెద్ద ఆ కర్పూరం నా తల మీద ఎట్టండి.